తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల వరకు 55.71% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ పర్సెంటేజీ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే కాసేపట్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటలకు వరకు 55.71% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, యాగీతిక రెండో దశ ఏదైతే రెండో విడత జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చి సంబంధించిన అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రం నుంచి కూడా అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పటికే పోలింగ్ ఓటర్లంతా కూడా లైన్లో ఉన్న వాళ్ళ వరకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే అధికారులు కనిపించారు. ప్రస్తుతం ఆర్ఓ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ టైం వరకు పర్సంటేజ్ అనౌన్స్ చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుంది సార్? ఓటింగ్ సరళి 75 నుంచి 80% వచ్చింది. కాబట్టి 2 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 2 o'clock కౌంటింగ్ ఎన్ని టేబుల్స్ పెడతారు? 2 రౌండ్లు పెడుతున్నాము. 7 రౌండ్స్ మొత్తం 2 రౌండ్లో 14 కంప్లీట్ చేసేస్తాం. ఓకే, ఇప్పటికే గేట్స్ కూడా తాళాలు వేయడం జరిగింది. ఎక్కడా కూడా పోలింగ్ అయిపోయింది కాబట్టి పోలింగ్ కేంద్రంకి ఎవరిని ఎలవ్ చేయట్లేదు. పూర్తిగా అందరినీ కూడా వెళ్ళిపోవాల్సిందిగా అధికారులు కూడా చెప్తున్నారు. కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పటికీ కూడా స్వల్ప ఉద్రిక్తతలు చాలా చోట్ల కూడా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగింది. 2-3 చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో పోలీస్ వ్యవస్థ ఎక్కువగా మోహరించడంతో పూర్తి స్థాయిలో అయితే కట్టడి చేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 317 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సంబంధించి ఇప్పటికే పూర్తయింది కాబట్టి పోలింగ్ దాదాపుగా 80% పైన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 86.87% నమోదైంది. రెండో విడత పోలింగ్ సంబంధించి ఇప్పుడు 80% పైన వచ్చిందని చెప్తున్నారు. చాలా గ్రామ పంచాయతీలు, మేజర్గా ఉన్న గ్రామ పంచాయతీలు అయితే ఇప్పటికే 80% పైన అయింది. మిగతా ప్రాంతాల్లో కూడా కొంత ఓట్లు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే 90% కూడా పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్ సంబంధించి మధ్యాహ్నం భోజనం టైం ఏదైతే 2 గంటల వరకు కూడా టైం ఉంటుంది, ఆ 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెడతారు అధికారులు. ఇప్పటికే ఓపీఓలు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు అబ్జర్వర్స్ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. సాయంత్రం రిజల్ట్ వచ్చే సమయానికి ఏమన్నా చెదురుమదుల ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగానే పోలీసులు మోహరించారు. చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, అలాగే మావోయిస్టు ప్రభావితంగా ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, ఆ చోట్ల ఎక్కువగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ సంబంధిత అధికారులు ముందస్తుగానే టేబుల్స్ మీద వాటన్నిటి కూడా లెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు సంబంధిత అధికారులు కూడా ముందస్తుగా సమాచారం ఇస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది రక్షణలో పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ అయితే రెండవ దశ పూర్తిగా చేసే అవకాశం కనపడుతుంది. సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు తుది రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సర్పంచులపై పోటాపోటీ ప్రచారాలు చేసుకున్నారు. పలు పార్టీలు వాళ్ళకి మద్దతు ఇచ్చాయి. వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు అలాగే ఇటు కొన్ని పార్టీల మిత్రపక్షాలు కూడా ఏర్పడి వాళ్ళ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే ఎక్కువగా జరిగిందని చెప్పవచ్చు. ఇటు అధికారులు కూడా అవగాహన కల్పించడంతో పోలింగ్ శాతం అనేది ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి రూరల్ మండలంలో కావచ్చు, అటు కారేపల్లి కావచ్చు, అలాగే చండ్రుగుండ, మిగతా కొన్ని ప్రాంతాలు అసురాపేటకు సంబంధించిన ప్రాంతాల్లో 2-3 చోట్ల కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో వెంటనే పోలీసులు కట్టడి చేయడంతో ఎక్కడా కూడా ఎటువంటి
ఇబ్బంది తలెత్తకుండా ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. చాలా వరకు కూడా ఓటర్లకు సంబంధించి వార్డులకు సంబంధించి పోటీ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్న నేపథ్యంలో వార్డులకు సంబంధించి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలో ఎవరిని రావద్దని చెప్పేసి ముందుగానే పోలీసులు చెప్తున్నారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా కౌంటింగ్ కేంద్రానికి ఎవరు దగ్గరలో ఉండకుండా పార్టీల నాయకులు కూడా ముందస్తుగానే వాళ్ళకి తెలపడం జరిగింది. అలాగే గెలిచినటువంటి అభ్యర్థులు కూడా విన్నింగ్ అయిన తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు ఎటువంటి ర్యాలీలు తీసుకోకుండా వెళ్లాల్సిందిగా పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఖమ్మం జిల్లా సిపి సునీల్ దల్స్ ఇంతకు ముందే తెలపడం జరిగింది. ఎవరైనా ఎన్నికల్ని ఒక బంధుత్వంగా చూసుకోవాలి, గెలిచినా ఓడినా కూడా శత్రువుల్లా భావించకుండా అన్నదమ్ముల్లాగా ఈ రోజు అయిపోయింది కాబట్టి రేపటి నుంచి కలిసే ఉండాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో గొడవలకు తావివద్దంటూ ముందుగానే పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఫలితాలకు సంబంధించి రిజల్ట్స్ కోసం కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో మొదలు కానుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సమస్యాత్మక ప్రాంతాల మీద పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏసీపీలు, సిఐలు అలాగే ఎస్ఐలు కూడా ఎప్పటికప్పుడు కౌంటింగ్ కేంద్రం దగ్గర పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రం ఏదైతే పోలింగ్ జరిగిన ప్రాంతంలోనే కొన్ని చోట్ల కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఎవరిని కూడా లోనకి ఎలవ్ చేయకుండా గేట్లు కూడా తాళాలు వేశారు. కౌంటింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది సపోర్ట్గా ఉంటూ పూర్తిగా రక్షణలో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే జరిగే అవకాశం అయితే కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 2-3 చోట్ల జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రవికిరణ్, ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అని వింటున్నాము. సో మరి అక్కడ పోలీస్ బందోబస్తు దీన్ని ఎలా రెక్టిఫై చేశారు? ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముదిగొండ మేజర్ గ్రామ పంచాయతీలో 5,000 ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి పలువురు అభ్యర్థులు బరిలో ఉండగా ముఖ్యంగా మద్దతు ప్రకటించే విషయంలో పలు పార్టీలు పలు అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు వస్తున్నటువంటి వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఇటు కొంతమంది అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు గొడవ రేకెత్తించారు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి వేరే పార్టీల వాళ్ళు కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా నచ్చజెప్పి వెళ్ళగొట్టారు. దాని తర్వాత కౌంటింగ్ కేంద్రం దగ్గరికి ఎవరిని రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడం, అలాగే పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. మరోవైపు చంద్రగొండ మండలంలో కూడా 2-3 ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడంతో పూర్తి స్థాయిలో అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చాలా చోట్ల కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే టఫ్ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. గీతిక, అలాగే రవికిరణ్ చెప్పండి, మండలంలో సెన్సిటివ్ ప్లేసెస్ అనేవి ఉంటాయి కదండి, సెన్సిటివ్ ఏరియాలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే అక్కడ వెబ్ కాస్టింగ్ అనేది ఎలా ఉంది? గీతిక, ముఖ్యంగా ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఏరియాస్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే వెబ్ కాస్టింగ్ కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఓటు వేసినటువంటి వాళ్ళకు పోలింగ్కి సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేశారో కౌంటింగ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా పూర్తి చర్యలు అయితే తీసుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. పోలీసు ఎవరిని కూడా కౌంటర్ కేంద్రంకి వచ్చే ఏజెంట్లు కూడా ముందస్తుగానే చెప్తున్నారు ఎటువంటి గొడవలు పడకుండా ఉండాలని ముందస్తుగా వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటుగా సంబంధిత అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో పోలింగ్ శాతం కూడా పెరిగింది. దీంతో పాటుగా కౌంటింగ్లో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులను అయితే వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,000 పైచిలకు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐలు, సిఐలు అలాగే సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు, ఏసీపీతో సహా పూర్తి స్థాయిలో రూరల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కూడా వెబ్ కాస్టింగ్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, పర్యవేక్షణలో అయితే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. గీతిక, రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.